వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో భాగంగా 8th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బయోగ్రఫీ ఎంఎస్ స్వామినాథన్, ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, విచ్ క్రోనికల్స్ ద లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో హరిత విప్లవానికి తండ్రిగా ప్రసిద్ధి చెందినటువంటి ఎంఎస్ స్వామినాథన్ జీవితాన్ని వివరించే ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే జీవిత చరిత్రను ఎవరు రచించారు అంటే ప్రియంవద జయకుమార్ గారు రచించడం జరిగింది. సో అందరికీ తెలుసు కదా, స్వామినాథన్ గారు హరిత విప్లవానికి ఆద్యుడని, అదే విధంగా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా ఆయన్ని పిలుస్తారు. ఎందుకంటే 1960 సంవత్సరాలలో మరియు 1970 సంవత్సరాలలో అధిక దిగుబడి కలిగినటువంటి గోధుమ మరియు బియ్యం రకాలను ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్రను పోషించడం జరిగింది. ఎవరితో కలిసి? నార్మన్ బోర్లాగ్ తో కలిసి. ఆయన కృషి వల్ల భారతదేశం ఆహార లోపం నుండి ఉన్న దేశం నుండి ధాన్య ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మారడం జరిగింది. సో ప్రియంవద జయకుమార్ గారు రాసినటువంటి ఈ జీవిత చరిత్రలో ఆయన యొక్క జీవితం, ఎవరి జీవితం? ఎంఎస్ స్వామినాథన్ యొక్క జీవితం మరియు ఆయన వ్యవసాయ రంగంపై చేసినటువంటి కృషిని వివరించడం జరిగింది. సో ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆటోగ్రఫీస్. అవి ఏమేమిటో రివిజన్ లో భాగంగా చూస్తాం. ప్లేయింగ్ ఇట్ మై వే ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్, ఎవరిది ఇది ఆటోబయోగ్రఫీ అంటే? సచిన్ టెండూల్కర్ ది. ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. Waiting for a Visa is an autobiography of Dr. Bhimrao Ambedkar. Dreams of My Father, a story of race and inheritance, Barack Obama. Source Code, My Beginning is the autobiography of Bill Gates. Cracking the Code, My Journey to a Bollywood, autobiography of Ayushmann Khurrana. 4 Stars of Destiny is an autobiography of General Manoj Mukund Narwane. Which country recently announced its withdrawal from the 1987 Intermediate Range Nuclear Forces Treaty, blaming Western military actions such as missile deployments in Philippines and drills in Australia? Philippines లో క్షిపణి చర్యలు, ఆస్ట్రేలియాలో మిలిటరీ డ్రిల్లులు వంటి, అంటే మిలిటరీ విన్యాసాలు వంటి పశ్చిమ దేశాలు ఎవరు వస్తారండి ఇక్కడ? యుఎస్ వంటి చర్యలను కారణంగా చూపుతూ 1987లో కుదిరినటువంటి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ ఒప్పందం నుండి ఇటీవల వైదొలిగిన దేశం ఏది అంటే రష్యా అన్నమాట. ఈ ట్రీటీ ఎప్పుడు కుదిరింది అంటే 1987 సంవత్సరంతో అమెరికాతో కలిసి ఒప్పందాన్ని రష్యా అనేటువంటిది కుదురుకోవడం జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం నుంచి రష్యా అనేటువంటిది బయటికి రావడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే 500 నుండి 5500 కిలోమీటర్లు పరిధి కలిగినటువంటి భూమి నుండి ప్రయోగించగలిగే బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను అమెరికా మరియు రష్యా నిషేధించాయి, అంటే ప్రయోగించడాన్ని నిషేధించాయి. అయితే ఇటీవల పశ్చిమ దేశాలంటే యుఎస్ యొక్క సైనిక చర్యలు, అంటే ఫిలిప్పైన్స్ లో ఏం చేసిందంటే అమెరికా టైఫూన్ క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో క్షిపణి విన్యాసాలు కూడా నిర్వహించడం జరిగింది. దీంతో రష్యా తమ దేశానికి జాతీయ భద్రతకు ముప్పుగా మారారని రష్యా అనేటువంటిది ఆరోపించడం జరిగింది. ఎవరిని ఆరోపించిందంటే యుఎస్ ని ఆరోపించింది. ఈ కారణంగా ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం నుండి రష్యా వైదొలుగుతోందని ప్రకటించడం జరిగింది. వేర్ వాస్ ద అగ్నిశోధ్ రీసెర్చ్ సెల్ aimed at transforming academic research into defense-ready technologies, inaugurated by ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. అకాడమిక్ పరిశోధనలను రక్షణ సిద్ధమైన సాంకేతికతలుగా మార్చడానికి లక్ష్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించినటువంటి అగ్నిశోధ్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే, అది ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఐఐటి మద్రాసులో ప్రారంభించడం జరిగింది. దీని పేరు ఏం పేరు? అగ్నిశోధ్. ఇది ఒక కొత్త పరిశోధన కేంద్రం అన్నమాట. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర
వేది. ఈ కేంద్రం యొక్క లక్ష్యం ఏంటి అంటే అకాడమిక్ పరిశోధనలను రక్షణ అవసరాలకు అనుగుణంగా మార్చడం. ఐఐటి మద్రాసు ఎందుకు అంటే ఐఐటి మద్రాసు ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యం మరియు ఇన్నోవేషన్ వాతావరణాన్ని ఉపయోగించి ఇండియన్ ఆర్మీ తమకు ఆధ్యాత్మిక రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో ఎందుకు ఐఐటి మద్రాస్ని ఎంపిక చేసుకున్నారంటే ఐఐటి మద్రాస్కు ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో ఉన్న ప్రావీణ్యమే ముఖ్య కారణం. సో ఈ అగ్నిశోధ్ అనేటువంటిది కేంద్రం సైనిక అవసరాలు మరియు అకాడమిక్ ప్రతిభను కలిపే వేదికగా పనిచేస్తుంది. ఇదంతా రాకపోయినా అగ్నిశోధ్ రీసెర్చ్ సెల్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభించారు అని చెప్తే చాలు. ఎక్కడ అంటే ఐఐటి మద్రాస్. Which country is launching its first ever archery league in October 2025 organized by the Archery Association of India? 2025 అక్టోబర్లో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహణలో మొదటిసారిగా ఆర్చరీ లీగ్ ప్రారంభించబోతున్నటువంటి దేశం ఏది అంటే ఇండియా అండి. అంటే ఫస్ట్ టైం అన్నమాట ఇండియాలో ఈ నిర్వహణ అనేటువంటిది జరగబోతోంది. ఎవరు నిర్వహిస్తున్నారు అంటే దీన్ని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు అంటే అక్టోబర్లో అన్నమాట ఈ లీగ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఆర్చరీ క్రీడను ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇది జరగడం జరుగుతుంది. సో ఈ లీగ్ లో భారతదేశం నుండి అగ్రశ్రేణి ఆర్చర్లు అనేటువంటి వారు పాల్గొంటారు మరియు ఈ క్రీడకు ప్రజాదరణ పెంచడంలో మరియు యువతను ప్రేరేపించడంలో మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించనుంది. సో ఇలాగైతే క్రికెట్, కబడ్డీ లీగ్ తరహాలోనే ఇప్పుడు ఆర్చరీ కూడా లీగ్ ఫార్మాట్ లో అడుగుపెడుతోంది. Where is ISRO's HOPE mission aimed at simulating astronaut life for the Gaganyaan program being conducted? ఇస్రో యొక్క గగనయాన్ ప్రోగ్రామ్ కోసం వ్యోమగాముల జీవనాన్ని అనుకరించడానికి అంటే సేమ్ ఎలాగైతే స్పేస్ లో ఉంటారో సేమ్ అదే వాతావరణాన్ని లక్ష్యంగా చేసుకుని హోప్ మిషన్ యొక్క ఎక్కడ నిర్వహించబడుతోంది అంటే సోకర్ లదాఖ్ అన్నమాట. ఈ హోప్ మిషన్ అనేటువంటిది ఇస్రో యొక్క గగనయాన్ మానవ అంతరిక్ష ప్రయోగ ప్రోగ్రాం మరియు భవిష్యత్ అంతరిక్ష అన్వేషణ కోసం వ్యోమగాముల జీవనాన్ని అనుకరించడానికి రూపొందించినటువంటి ఒక ప్రయత్నం. ఈ మిషన్ హిమాలయన్ హోప్ అంటే ఏంటి అంటే హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. ఎక్కడ అంటే లదాఖ్ వద్ద 14,000 అడుగుల ఎత్తులో నిర్వహించబడటం జరిగింది. ఈ అధిక ఎత్తు ఐసోలేషన్ ప్రయోగం అనేటువంటిది చంద్రుడు లేదా మార్స్ వంటి దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములు ఎదుర్కొనేటువంటి తీవ్రమైన పరిస్థితులను అనుకరిస్తుంది. ఈ ప్రదేశాన్ని ఎవరు నిర్మించారు అంటే బెంగళూరు ఆధారిత స్పేస్ టెక్నాలజీ సంస్థ అయినటువంటి ప్రోటో ప్లానెట్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఇస్రో చైర్మన్ వి నారాయణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 10 రోజుల పాటు ఈ ప్రయోగం అనేటువంటిది వ్యోమగాములు ఎదుర్కొనే శారీరక మరియు మానసిక సవాళ్లను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది. Which country's president Ferdinand R. Marcos Jr. is on the 5-day state visit to India from August 4th to August 8, 2025. 2025 ఆగస్ట్ 4th నుండి ఆగస్ట్ 8th వరకు 5 రోజుల రాష్ట్ర పర్యటన కోసం భారతదేశానికి వచ్చినటువంటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ ఏ దేశానికి చెందినవారు అంటే ఫిలిప్పైన్ దేశానికి చెందినవారు. ఎన్ని రోజులు ఉంటారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారంటే ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు 5 రోజుల పర్యటనలో ఇక్కడ ఉంటారనమాట, భారతదేశంలో ఉంటారు. సో ఈ పర్యటన అనేటువంటిది భారతదేశం మరియు ఫిలిప్పైన్స్ మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 75వ వార్షికోత్సవం ఎంత వార్షికోత్సవం అండి? 8వ వార్షికోత్సవం ఇది 75వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతుంది. మనది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1949లో ఈ సంబంధం అనేది ఎవరితో? ఫిలిప్పైన్స్ తో ద్వైపాక్షిక సంబంధం అనేటువంటిది ఇండియాతో ప్రారంభం అవడం జరిగింది. Which Indian port became the first to produce green hydrogen and surpass 1 megawatt in rooftop solar power generation
అండ్ వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? భారతదేశంలో ఏ పోర్టు మొదట గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి 1 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేషన్ అధిగమించింది అంటే వివో చిదంబరానర్ పోర్ట్ అనమాట. ఎక్కడుంది ఇది అంటే తూడుకూడి తమిళనాడులో ఉందండి. సో 2 మైలురాళ్ళని సాధించింది. ఒకటి ఏంటంటే భారతదేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసినటువంటి పోర్టుగా మారింది. అయితే రెండవది ఏది అంటే 1 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేషన్ కూడా అధిగమించడం జరిగిందని ఎవరు ప్రకటించారంటే సుశంత్ కుమార్ పురోహిత్. ఎవరితను అంటే చిదంబరం పోర్ట్ యొక్క వైస్ చైర్పర్సన్ అన్నమాట. అదేవిధంగా గ్రీన్ పోర్ట్స్ మరియు షిప్పింగ్ చారిటబుల్ సస్టైనబుల్ మెరిటైమ్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్ లో అంటే ఈ కాన్ఫరెన్స్ లో ఈయన ప్రకటించడం జరిగింది. సో ఈ విజయాలు అనేటువంటివి పోర్ట్ యొక్క స్థిరత్వం మరియు శుభ్రమైన శక్తి ప్రయత్నాలతో అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. అయితే ఇటీవల మనం రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసాం. ఏం చూసాం? దీన్ దయాల్ పోర్ట్ అనేటువంటిది ఇటీవల భారతదేశంలో తయారు చేసినటువంటి మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రారంభించింది చూసాం కదా. అయితే ఈ దీన్ దయాల్ అనేటువంటిది ఇండిజీనియస్ స్వదేశీయంతో ప్రారంభించబడింది. అర్థమైందా? సో ఇది డిఫరెన్స్ అనమాట. దీన్ దయాల్ అయితే స్వదేశీయంగా ఇండిజీనియస్ గా ప్రారంభించినటువంటి మొదట తయారు చేసినటువంటి మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. సరేనా? ఇది వేరు అది వేరు, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈ చిదంబరం పోర్ట్ అనేది ఏమంటారు ఇండిజినియస్ పోర్ట్ కాదు, కానీ దీన్ దయాల్ పోర్ట్ అనేది ఇండిజినియస్ గా మనం తయారు చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ద డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ దట్ మెజర్స్ ద historical severity of floods in India using parameters like flood duration, affected area, క్యాజువాలిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ పాపులేషన్. భారతదేశంలో వరదల చారిత్రక తీవ్రతను, వరద వ్యవధిని, ప్రభావిత ప్రాంతాన్ని, ప్రాణ నష్టం మరియు జిల్లా జనాభా వంటి పారామీటర్స్ ఆధారంగా కొలిచే జిల్లా వరద తీవ్రత సూచికను ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి అంటే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్ రెండు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక ఇండెక్స్ అన్నమాట. ఏ ఇండెక్స్ అంటే డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనేటువంటిది భారతదేశంలోని జిల్లాల్లో వరదల చారిత్రాత్మక ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఏమేమిటి అంటే వరదల సగటు వ్యవధి అంటే రోజులలో ఎంత టైం పడుతుంది అనేటువంటిది, అదేవిధంగా ఏ ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి, ఎంత శాతం ప్రభావితం అయ్యానని, ఎన్ని మరణాలు మరియు గాయాలు అయ్యాయి ఈ వరదల వల్ల అని అనమాట. మరియు జిల్లా జనాభాని బట్టి కూడా ఉంటుంది. ఈ సూచిక వరదల పట్ల మరింత సమగ్ర అవగాహనను కల్పించి విపత్తు నిర్వహణకు మెరుగైన ప్రణాళికను రూపొందించడంలో సహాయపడుతుంది. సో సింపుల్ గా డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ ను ఎవరు ప్రిపేర్ చేశారంటే అభివృద్ధి చేశాయి అంటే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద AI literacy program launched in 2025 to empower women in digital inclusion, cyber security and safe online practices, especially targeting rural and semi-urban communities. 2025లో గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో మహిళలను డిజిటల్ కేర్పు అంటే డిజిటల్ గా వాళ్ళకి నేర్పించడం అన్నమాట. సైబర్ భద్రత మరియు డిజిటల్ కూర్పు అంటే డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట. సైబర్ భద్రత మరియు సురక్షిత ఆన్లైన్ ఆచరణలో శక్తివంతం చేయడానికి ప్రారంభించినటువంటి AI సాక్షరత కార్యక్రమం పేరు ఏమిటి అంటే యశోద AI అన్నమాట. ఎవరు దీన్ని కలిసి ప్రారంభించారంటే జాతీయ మహిళా కమిషన్ మరియు ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ కలిసి ప్రారంభించిన పథకమే యశోద AI. ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే పార్లమెంటులో ఈ AI గురించి చర్చలోకి రావడం జరిగింది.
సో అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మహిళలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మొత్తం ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే నడుస్తుంది కాబట్టి ఏది బుకింగ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా రైల్వే టికెట్స్ బుక్ చేయాలన్నా ఏపీఆర్స్ ఏదన్నా ముఖ్యంగా అందరూ ఎక్కువ ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్నా అన్నీ డిజిటల్గానే మారిపోయాయి అనమాట. సో అంతేకాకుండా సైబర్ భద్రత, డిజిటల్ గోప్యత మరియు సురక్షిత ఆన్లైన్ ఆచరణలో అవగాహన పెంచడం ద్వారా శక్తివంతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఏది అంటే యశోద ఏ అన్నమాట. ఈ కార్యక్రమం ద్వారా 2500 మందికి పైగా మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆశా వర్కర్లు ఇందులో శిక్షణ పొందారని రీసెంట్ గా పార్లమెంట్ లో డిస్కషన్ కి రావడం జరిగింది కాబట్టి ఇది న్యూస్ లో ఉంది. కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. What is the name of the direct benefit transfer scheme for LPG subsidies launched by the Ministry of Petroleum Natural Gas which transfers? సో ఇవన్నీ పిఐబి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిఐబిలో కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. So what is the name of the direct benefit transfer scheme for LPG subsidies launched by the Ministry of Petroleum and Natural Gas which transfers subsidies directly to the consumers' bank accounts and has eliminated over 4 crore duplicate connections? పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి ఎల్పిజి సబ్సిడీల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం పేరు ఏమిటి? ఇది సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది మరియు 4 కోట్లకు పైగా డూప్లికేట్ కనెక్షన్లు తొలగించింది. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇటీవల 4 కోట్లకు పైగా డూప్లికేట్ కలెక్షన్స్ ను, అంటే ఒక పేరు మీద చాలా మందికి ఉంటాయి కదా, అలాంటి డూప్లికేట్ కనెక్షన్లను రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఈ పథకంలో భాగంగా ఉన్నటువంటి డూప్లికేట్స్ అకౌంట్ రిమూవ్ చేశారు. ఈ పథకాన్ని ఇంకా ఏమంటారంటే ప్రత్యక్ష హస్తాంతరిక్ లాభ పథకం అని అంటారు. ఇది ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే అమౌంట్ అనేటువంటి డైరెక్ట్ గా వినియోగదారుని యొక్క అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది. ఇది ఎల్పిజి సబ్సిడీ కోసం రూపొందించబడింది అనమాట. ఇది ఒక సబ్సిడీ పథకం. ఈ పథకం ఏం చేస్తారంటే వినియోగదారులు పూర్తి మార్కెట్ ధర ద్వారా సిలిండర్ ని తీసుకొస్తే కానీ ఎంతైతే తీసుకున్నారో ఆ సబ్సిడీ మొత్తాన్ని వారి నమోదిత బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా ఇది 17 కోట్లకు పైగా ఎల్పిజి వినియోగదారులను కవర్ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద నగదు బదిలీ కార్యక్రమం అన్నమాట. సో ఇటీవల ప్రభుత్వం 4 కోట్లకు పైగా డూప్లికేట్ లేదా క్రియాశీల లేనిటువంటి కనెక్షన్లను తొలగించడం జరిగింది. Which endangered species recently counted at 1,303 individuals in a joint census by Kerala and Tamil Nadu has its largest surviving population in Eraviculam నేషనల్ పార్క్. కేరళ మరియు తమిళనాడు సంయుక్త గణనలో యాక్చువల్ గా 26 కాదు 1303 లెక్కించబడినటువంటి ఎరవికులం నేషనల్ పార్క్ లో అతి పెద్ద జీవించి ఉన్నటువంటి జనాభా కలిగిన ప్రమాదంలో ఉన్నటువంటి జాతి ఏది అంటే నీలగిరి తార్. దీని యొక్క సెన్సస్ ఎవరెవరు కండక్ట్ చేశారు అని ఎగ్జామ్ లో అడగచ్చు. ఎవరు అంటే కేరళ మరియు తమిళనాడు సంయుక్తంగా ఈ సెన్సస్ ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడ కనిపిస్తాయి ఎక్కువగా అంటే పశ్చిమ కనుమలలో కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒక పర్వత జంతువు. దీని యొక్క తాజా గణన ప్రకారం దీని ఎంత నమోదైందంటే 1303 మందిగా నమోదైంది. ఏ నేషనల్ పార్క్ లో అత్యధిక సాంద్రత ఉంటుంది వీటిది అంటే ఎరవికులం నేషనల్ పార్క్ లో ఉంటుందన్నమాట. ఈ జాతి అనేటువంటిది IUCN రెడ్ లిస్ట్ లో ఏంటుందంటే ఎండేంజర్డ్ గా ఉంది. అదే విధంగా 1972 ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ చట్టం ప్రకారం అయితే షెడ్యూల్ 1 కింద రక్షణ పొందుతోంది. సో మనకి 2024 నుండి 2025కి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 21% ఇంక్రీజ్ అయిందంట ఈ యొక్క పాపులేషన్ అనేటువంటిది. సో 2024లో వీటి సంఖ్య ఎంత ఉందంటే 1031. ఇప్పుడు 2025లో వీటి సంఖ్య ఎంత ఉందంటే 1303గా ఉంది. What is the name of the mobile handloom marketplace launched by the Ministry of Textiles during the 11th National Handloom Day celebrations on August 2025? 2025 ఆగస్ట్ 5న 11వ జాతీయ హ్యాండ్లూమ్ డే సందర్భంగా టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి మొబైల్ హ్యాండ్లూమ్ మార్కెట్ ప్లేస్ పేరు ఏమిటి అంటే హాటాన్
వీల్స్ అన్నమాట. ఎప్పుడు ప్రారంభించారు అంటే ఆగస్ట్ 5న ప్రారంభించారు. ఎవరు అంటే టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. ఎందుకు అంటే 11వ జాతీయ ఆగస్ట్ 5న 11వ జాతీయ హ్యాండ్లూమ్ డే వేడుకల సందర్భంగా హాట్ ఆన్ వీల్స్ మొబైల్ హ్యాండ్లూమ్ మార్కెట్ ప్లేస్ ను ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ మొబైల్ రిటైల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది అసలైనటువంటి హ్యాండ్లూమ్ ఉత్పత్తులను నేరుగా పట్టణ వినియోగదారుల ముందుకు తీసుకెళ్లడానికి రూపొందించబడింది. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎంతమందిని అంటే 116 నేయ కళలు అంటే ఏమంటారు నేస్తారు కదా, ఆ నేసేటువంటి కళలను ప్రదర్శిస్తుంది. ఇది స్వదేశీ హ్యాండ్లూమ్లను ప్రోత్సహిస్తుంది. నేయకుల కోసం అంటే నేస్తారు కదా వాళ్ళ కోసం మార్కెట్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం మరియు సస్టైనబుల్ ఫ్యాషన్ ను ప్రధాన రిటైల్ ఛానల్తో తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఎవరి భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అంటే నేషన్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్యక్రమం అనేటువంటిది మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ మై ప్రోడక్ట్ మై ప్రైడ్ థీమ్ ను ప్రోత్సహిస్తుంది. ఇంపార్టెంట్. ఇది కూడా పిఏబిలో ఉందన్నమాట. న్యూస్ అనేటువంటిది మొబైల్ వ్యాన్లు ఏం చేస్తాయి మీరు చూస్తున్నారు కదా పిక్చర్ లో, ఇలా ఉంటాయన్నమాట మొబైల్ వ్యాన్స్. ఢిల్లీ ఎన్సీఆర్ అంతా తిరుగుతూ మార్కెట్లు, నివాస ప్రాంతాలు మరియు సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించి నేకులను పట్టణ కొనుగోలుదారులతో డైరెక్ట్ గా కలుపుతారు. ఈ వన్ లైనర్ క్వశ్చన్స్ అన్ని క్విక్ గా చూసిద్దాం. ద యుఎస్ మిలిటరీ అన్వీల్డ్ మార్కప్ China's HQ-16 missile at the Experimental Aircraft Association Air Venture Show in Oshkosh, Wisconsin. HQ-16 is a Chinese surface-to-air missile system with NATO's name CHSA-16. It is based on Russia's Bunk missile family. It is designed to target aircrafts, cruise missiles, helicopters and unmanned aerial vehicles. యాక్చువల్గా ఇటీవల యుఎస్ మిలిటరీ అనేటువంటిది చైనా యొక్క HQ-16 మిసైల్ ను ఎక్స్పెరిమెంటల్ ఎయిర్క్రాఫ్ట్ అసోసియేషన్ అనే నిర్వహించినటువంటి ఎయిర్ వెంచర్ షోలో ప్రదర్శించింది. ఎందుకంటే ఈ HQ-16 మిసైల్స్ చైనాది కదా, ఇది యాక్చువల్గా నాటో దగ్గర ఆల్రెడీ ఇలాంటి మిసైల్ ఉందన్నమాట. ఏది అది నాటో వాటి మిసైల్ ఏది అంటే CHSA. సో ఈ నాటో యొక్క CHSAని చూసి చైనా అనేటువంటిది సేమ్ అలాంటి మిసైల్ ని తయారు చేసింది. కాబట్టి వీరు ఈ ఎగ్జిబిషన్ లో ఈ షోలో చైనా యొక్క మాక్ మిసైల్ ను ప్రదర్శించడం జరిగిందనమాట. ఈ చైనా యొక్క మిసైల్ అనేటువంటిది బక్ మిసైల్ ఫ్యామిలీకి, రష్యా యొక్క బక్ మిసైల్ ఫ్యామిలీకి చెందింది మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఎవరైనా టార్గెట్ చేస్తుంది చైనా యొక్క మిసైల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ ని, క్రూయిజ్ మిసైల్స్ ని, హెలికాప్టర్స్ ని మరియు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. అంటే చైనా అనేటువంటి అందరినీ కాపీ కొట్టేస్తుంది. ఒకటి ఉంటే ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటే దాన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఈజీగా తయారు చేస్తుంది. సో నాటో యొక్క ఒరిజినల్ ప్రోడక్ట్ అయినటువంటి దాన్ని అది డూప్లికేట్ ప్రోడక్ట్ ని కూడా మిసైల్స్ లో కూడా తయారు చేసింది. నెక్స్ట్, ద Kartavya Bhavan 3 inaugurated by Prime Minister Narendra Modi on August 6, 2025 is the first of the 10 common central secretariat buildings to be completed under the Central Vista Redevelopment Project in న్యూ ఢిల్లీ. ద కర్తవ్య భవన్ 3 అనేటువంటిది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఎప్పుడు అంటే ఆగస్ట్ 6 అన్నమాట. ఇది దేంట్లో భాగంగా అంటే సెంట్రల్ సెక్రటరియట్ బిల్డింగ్స్ లో భాగంగా దీన్ని ఈ బిల్డింగ్స్ ఒక బిల్డింగ్ అనమాట. ఇది ఈ 10 కామన్ సెంట్రల్ సెక్రటరీ బిల్డింగ్ లో ఫస్ట్ బిల్డింగ్ అనమాట. కంప్లీట్ అయింది. దేని ప్రాజెక్ట్ కింద అంటే సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద న్యూఢిల్లీలో. ఇండియా హ్యాస్ సబ్మిటెడ్ దిస్ ఇయర్ titled Ancient Buddhist Site Sarnath to be UNESCO's World Heritage Center for the 2025-2026 నామినేషన్ సైకిల్. రీసెంట్ గా మనం చూసాం కదా మరాఠా ల్యాండ్స్కేప్ అనేటువంటిది తమిళనాడులో కూడా ఒకటి యునెస్కోలో చేరడం జరిగిందనమాట కదా. అయితే ఇప్పుడు ఫ్రెష్ గా ఇండియా అనేటువంటిది ఇంకొక దానిని ఏదది అంటే ఏషియంట్ బుద్ధిస్ట్ సైట్ అయినటువంటి సారనాథ్ ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ లో చేర్చాలి అని నామినేషన్ ని ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరానికి గాను అంటే 2025-26 సంవత్సరానికి కాదు. ఇది జస్ట్ నామినేషన్ అండి, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు.
ఓర్షనిక్ ఈజ్ ఎన్ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై రష్యా. ఈ ఓర్షనిక్ మిసైల్ అనేటువంటిది రష్యా కొత్తగా అన్వీల్ చేసింది. ఇది ఏంటిది అంటే ఒక హైపర్ సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్. ఎగ్జామ్ లో ఇచ్చారనుకోండి, ఓరెన్షిక్ మిసైల్ అనేటువంటిది ఏ దేశానికి చెందింది అంటే రష్యా దేశానికి చెందింది. India has restarted the Sawalkot hydroelectric project, a 2,185 megawatt run-of-the-river project on the Chenab River in Jammu and Kashmir. This project, first conceived decades ago, was delayed due to Indus Water Treaty and Pakistan's objections. The project is now being revived after India suspended the Indus Water Treaty post the Pahalgam terror attack. The project is being developed by the National Hydroelectric Power Corporation and the Jammu and Kashmir State Power Development Corporation. యాక్చువల్ గా ఇండియా అనేటువంటిది సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎంత మెగావాట్ తో అంటే 2185 మెగావాట్ తో స్టార్ట్ చేసింది అనమాట. ఏ రివర్ పైన అంటే చీనాబ్ రివర్ పైన జమ్మూ అండ్ కాశ్మీర్ లో. యాక్చువల్ గా దీన్ని ఎప్పుడో స్టార్ట్ చేసిందండి, కానీ ఇంకా డిలే చేస్తూ ఉందన్నమాట. ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకు డిలే చేస్తుంది అంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ చేశాం కదా, అందువల్ల మరియు పాకిస్తాన్ అబ్జెక్షన్ తెలపడం వల్ల. కానీ మనం ఇటీవల ఏం చేశాము, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాం. ఎందుకు అంటే పహల్గామ్ టెర్రర్ వల్ల. సో అందుకని ఇండియా అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ ని తిరిగి రీస్టార్ట్ చేసింది. ఏ ప్రాజెక్ట్ ని అంటే సావల్కోటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఎవరు దీన్ని డెవలప్ చేస్తున్నారు అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ మరియు జమ్మూ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి దీన్ని రీస్టార్ట్ చేశారు, అంటే డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. The Joint Sea 2025 naval exercise between China and Russia started in Sea of Japan near the Russian port of Vladivostok on 3rd August. So Joint Sea 2025 ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్. ఎవరి మధ్య జరుగుతుంది అంటే చైనా మరియు రష్యా మధ్య స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ జరుగుతుంది అనమాట. ఎక్కడ అంటే సీ ఆఫ్ జపాన్ లో జరుగుతుంది అనమాట. సో అంతే, జస్ట్ జాయింట్ సీ ఎక్సర్సైజ్ ఎవరి మధ్య, ఏ దేశాల మధ్య జరిగింది అంటే చైనా మరియు రష్యా మధ్య. జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హ్యాస్ పాస్డ్ అవే. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ గా ఉండేవారని ఎవరంటే సత్యపాల్ మాలిక్, వారు చనిపోవడం జరిగింది. ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ స్టైల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ begins in Bengaluru, named as Maharani Trophy. ఫస్ట్ ఎవర్ అంటే ఇది ఫస్ట్ అనమాట. ఐపీఎల్ స్టైల్లో T20 క్రికెట్ ఛాంపియన్ జరగబోతోంది. ఎవరికి అంటే మహిళలకు. ఎక్కడ బిగిన్ అవుతుందంటే బెంగళూరులో. దాని పేరు ఏం పేరు పెట్టారు అంటే మహారాణి ట్రోఫీగా పెట్టడం జరిగింది. ఇవి రివిజన్స్ క్వశ్చన్ అనమాట. ఉత్తరప్రదేశ్ లో ప్రైవేటు నిర్వహణకు వచ్చినటువంటి మొదటి రైల్వే స్టేషన్ ఏది అంటే గోమ్తీ నగర్ రైల్వే స్టేషన్. 2025లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా తన మొదటి వాణిజ్య మిషన్ అయినటువంటి లీప్ 1 ను ప్రారంభించబోయే హైదరాబాద్ ఆధారిత స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ఏది అంటే ధృవ స్పేస్. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025లో ప్రపంచవ్యాప్తంగా 26వ స్థానాన్ని పొందిన భారతీయ నగరం ఏది అంటే బెంగళూరు. 2024 డేటా ప్రకారం ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ సూచికలో అత్యుత్తమ స్థానం పొందిన భారతదేశ ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. ఎవరు దీన్ని స్టార్ట్ చేశారంటే నీతి ఆయోగ్. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో పూర్తిగా సౌరశక్తిపై పనిచేసి మరియు ఈ విధాన వ్యవస్థను స్వీకరించిన మొదటి శాసనసభ ఏది అంటే ఢిల్లీ అసెంబ్లీ. వాహనాల అంతర్గత భాగాల్లో ప్లాస్టిక్ కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా బ్యాంబూ పాలిమర్ కాంపోజిట్ ను అభివృద్ధి చేసినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి గువాహతి. కర్ణాటకలోని 38 ఏళ్ల మహిళలో గుర్తించిన కొత్తగా ఆవిష్కరించబడిన మరియు అత్యంత అరుదైన రక్త గ్రూప్ యాంటీజెన్ పేరు ఏమిటి అంటే CRIB. శుభ్రత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్రం ఏది అంటే బీహార్. 16 ఎయిర్బస్ C295 సైనిక రవాణా విమానాల చివరి బ్యాచ్ ఎక్కడి నుండి పంపిణీ చేయబడుతుంది అంటే సివిలే స్పెయిన్. 2025 ఆగస్టులో ఇజ్రాయిల్తో అన్ని ఆయుధాల వాణిజ్యాన్ని నిషేధించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది అంటే స్లోవేనియా. 2025 డిసెంబర్
నుండి 16 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఆస్ట్రేలియా నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పేరు ఏది అంటే యూట్యూబ్. ఇవి స్టాండర్డ్ జీకోలో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగారనమాట. ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కాదు, అదర్ స్టేట్ లో కూడా అడగడం జరిగింది ఈ క్వశ్చన్స్ ని. ద ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు అంటే రోజ్ మిలియన్ విటవ్. ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ సుష్మా చావ్లా. ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ మిసెస్ లీలా సేత్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్. ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఈస్ మిసెస్ సుచిత కృపాలాని. The first woman Director General of Police, Kanchan Chaudhary Bhattacharya. The first woman Governor of State in Free India is Mrs. Sarojini Naidu. The first woman graduates is Kalambini Ganguly and Chandramukhi Basu in 1883. The first woman honors graduate is Kamini Roy 1886. So, ఇది ఇవాల్టి MCQ క్వశ్చన్ అండి, క్విజ్ క్వశ్చన్. విచ్ కంట్రీ బికేమ్ ద 107th మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అంతర్జాతీయ సౌర కూటమి యొక్క 107వ సభ్య దేశంగా చేరిన దేశం ఇది. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఎందుకంటే మనం నిన్న ఆల్రెడీ ది కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశాము. తెలిస్తే రాయండి, తెలియకపోతే ఆ కరెంట్ అఫైర్స్ ని రిఫర్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.